సారీ 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 అండి, తప్పు నాదే, నేనే చూసుకోలేదండి. పర్లేదండి, ఎవరైనా కావాలని చేస్తారా? కావాలని చేయరుగా, నాకేం కాలేదు. రేయ్ ఇంకొంచెం జూమ్ చేయి, పేజ్ క్లియర్ గా రావాలి. అంతేనంటావా? ఫీల్ గుడ్ లవ్ స్టోరీ రా. ఫస్ట్ వీడియో కన్నా ఈ వీడియోకి ఎక్కువ లైక్స్ వస్తాయి. రే, ఏంట్రా మీరు చేసేది? ఎవరితో ఇది ఏం కనబడినట్టు అడుగుతుంది? అర్థం కాలేదా? దీన్ని ఫోన్ అంటారు, దీంతో వీడియో తీస్తున్నా. అదే, ఎందుకని? ఒరే కిట్టు, పాప ఇంకా 1940లో ఉన్నట్టుందిరా. నీ అబ్బా, ఇంకొక 20 ఎనిక్కేసుకో. చూసావా ఇది దీని అవతారం ఎలా ఉందో? దీన్ని సోషల్ మీడియాలో పెడితే వ్యూస్ లైక్స్ ఎక్కువ వస్తాయమ్మా. ఒరే కిట్టు, లాస్ట్ వీడియో కన్నా ఈ వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తాయని బెట్ట. నాకు డౌటేరా, దీని ముఖం చూస్తే రావేమనిపిస్తుంది. ఎందుకండి అలా కొడుతున్నారు? కొట్టడం కాదు, చంపేయాలి వీళ్ళని. సాటి మనిషి కింద పడిపోతే సాయం చేయకపోగా వెట్టకారం చేస్తారు ఈ వెధవలు. మీరు ఇలా కొట్టుకుంటూ పోతే చాలా మందిని కొట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నారు. మీరేంటండి ఇంత సాఫ్ట్ గా ఉన్నారు? ఇలా ఉంటే బతకడం చాలా కష్టం. నేను ఎలాగోలాగా బతుకుతాను, కానీ మీరు పదండి. 1920 అనుకున్నా గానీ కొత్త మోడలే. అవునరా. ఈసారైనా జాగ్రత్తగా చూసుకోండి. హే, హాయ్. హాయ్. మీరు ఈ కాలేజేనా? లేదండి, పక్క కాలేజ్. బైక్ పార్క్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. నన్ను గుర్తుంచుకోండి. అదే, ఈసారైనా అడ్డు రాకుండా. నా పేరు విజయ్. నా పేరు హాయ్ హాయ్ హాయ్. ఐఎమ్ హర్ష. నా మార్క్స్ కూడా హర్షించదగ్గవే. ఏంటి అర్థం కాలేదా? ఈ నంద్యాల టౌన్ కి మనమే బ్రో. చూడలే మన ఫొటోస్? చూడలే? కంగ్రాట్స్. థ్యాంక్ యూ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఇంకోటి, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ మా నాన్నే. ఓ, ఓ, హే చలో. ఏంటి ఎప్పుడు చూసే పనేనా లేకపోతే చెప్పేది ఏమైనా ఉందా? నాకు చెప్పాలనే ఉంది, బట్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అబ్బచ్చా, 3 years నుంచి ఒకే చోట బైక్స్ పార్క్ చేస్తున్నారు, చెప్పడానికి టైం కుదరలేదా? మీ బైకుల కంటే మొగుడు పిల్లలే నయమే బాబు, అప్పుడప్పుడైనా దూరంగా పడుకుంటారు. సారీ సారీ, చూడలేదు. త్వరగా వెళ్ళి చెప్పేవే, లేకపోతే కాలం ఎటువైపున తిరగొచ్చు. మళ్ళీ ఆలోచిస్తున్నావా అమ్మా? నువ్వు ఉన్నావన్న సంతోషం ఉన్నా, వాడు మనతో లేడన్న బాధ నాకుంటుందిరా. దేవుడు నాకు 2 పిల్లల్ని ఇచ్చాడు. ఇద్దరూ ఒకే పోలికలతో ఉన్నారు కదా అని ఒక్క
దగ్గరలోనే ఇద్దరిని చూసుకోమని, ఒక్కరిని దూరం చేసే. ఆల్మోస్ట్ తగ్గిపోయిందమ్మా వాడికి. ఈసారి కరెక్ట్గా కనుక్కొని వస్తాను. ఎక్కడికి వెళ్ళేది? వాడు మారడు. వాడి ఇంటికి వచ్చి నాకు చెడ్డ పేరు తీసుకురావటం నాకు ఇష్టం లేదు. అయినా ఇక్కడంతా నాకు ఒక్కడే కొడుకు అనుకుంటున్నారు. అది అలాగే ఉండాలి. వాడి వల్ల కట్టుకున్న ఇల్లు కూడా వదిలేసి రావాల్సి వచ్చింది. అందరూ కలిసి ఉంటేనే ఫ్యామిలీ అంటారు నాన్న. నేను ఖచ్చితంగా వెళ్తాను. అలాగే బాగైన తర్వాత వాడిని ఇంటికి తీసుకొని వస్తాను, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా. ఎలా ఉన్నావని అడగనరా, ఎందుకంటే బాగుంటే మాతో పాటు ఉండేవాడే కదా. రే, డాక్టర్స్ చెప్పేది బాగా వినరా. త్వరగా ఇంటికి రారా, అమ్మ చాలా బాధపడుతుంది. సాగర్, రే సాగర్. ఎప్పుడు వస్తా? విజయ్, నీతో మాట్లాడాలి. చెప్పు. ఎనీథింగ్ పర్సనల్? కానీ ఇక్కడ కాదు, బయట. బయట? కమ్ ఆన్ డ్యూడ్. రే, కాలేజ్ అయిపోయాక గ్రౌండ్ లో కలుద్దాం. ఎంజాయ్ ఎంజాయ్.